మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ప్రేమ్ టైలర్ నాని మోని మన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. రక్తదానం చేసిన వారికి వనపర్తి ప్రేమ్ టైలర్ నాని మోని మన్యం ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నారెడ్డి మాట్లాడుతూ ఈ రక్తదాన శిబిరంలో యువతను ప్రభావితం చేసే విధంగా రక్తదానం చేస్తే ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేయడంతో పాటు ప్రేమ్ టైలర్ మన్యం ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి బ్యాగులను టిఫిన్ బాక్సులను కూడా గతంలో పంపిణీ చేశారని పేర్కొన్నారు. ఉన్నవారే సేవా కార్యక్రమాలు చేయాలనేదే కాకుండా మధ్యతరగతి వాళ్ళు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయొచ్చని నిరూపించిన ప్రేమ్ టైలర్ మన్యంను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సూపరింటెండెంట్ డాక్టర్ సాయినాథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్, మాజీ అధ్యక్షులు కిరణ్ కుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ, కురుమయ్య, అబ్దుల్లా, ఏసు, జగదీష్, గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది, రక్తదాతలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రండి సార్. నానమోని మన్యం గారు అనేక కార్యక్రమాలు ఈ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు వారు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఒక గొప్ప వ్యక్తి, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి శాంతి స్వరూపుడు మహాత్మా గాంధీ గారి 155వ జన్మదినోత్సవం రోజున, అదే మాదిరిగా ఈ దేశానికి మాజీ ప్రధానమంత్రిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినోత్సవం రోజున ఒక మెగా మెడికల్ క్యాంపును వారు ఏర్పాటు చేయడం జరిగింది. యువతను ప్రాణాలు రక్షించేటువంటి రక్తం దానం చేయడానికి వాళ్ళను ఉసిపల్పాలి, పురిపల్పాలి అనే ఉద్దేశంతో ఒక చిన్న ఆఫర్, మీరు రక్తం ఇస్తే నేను హెల్మెట్ దానం ఇస్తాను అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. అందుకనే ఒక 31 మంది సంఖ్య ఎందుకు పెట్టుకున్నాడో మన్యమన్న నాకు తెలియదు. 31 సంవత్సరానికి అదే మన్యమన్న 35 సంవత్సరాలకి టైలర్గా ఉన్నాడు కాబట్టి మన్యమన్న ఇలా 31 హెల్మెట్లు 31 మంది రక్తం ఇచ్చే వాళ్ళ గురించి వారు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు 31 కన్నా ఎక్కువ మంది రక్తం ఇస్తే హెల్మెట్ గురించి కాదు, ప్రాణం కాపాడడానికి రక్తం ఇవ్వడానికి ఎక్కువ మంది వచ్చినారని మనం అనుకోవాలి. తప్పకుండా ఈ రెస్పాన్స్ బాగుంటుంది. ఎందుకంటే మన్యమన్న చేస్తున్న సేవ అందరికీ నచ్చింది. మనం ఎవరు కూడా ప్లాస్టిక్ వాడొద్దు, మనందరం బట్ట బ్యాగులే వాడాలని చాలా కాలంగా వారు ప్రచారం చేస్తూ వాటిని ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. కాగితం బ్యాగులు పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే సమాజంలో మన్యమన్నను చూసి మనం నేర్చుకోవాల్సిందే ఉంటే ఉన్నవాడే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయగలుగుతాడని కాదు, మధ్యతరగతి కన్నా కింద ఉండేవాళ్ళు కూడా, కొంత సంపాదన ఉండేవారు కూడా ప్రజా శ్రేయస్సు గురించి మా వంతు మేము కర్తవ్యం మేము చేస్తామనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో వారు ముందుకు రావడం జరిగింది. ఇది మనందరికీ స్ఫూర్తి కావాలి. మనందరం కూడా వారు చూసి నేర్చుకొని మన వంతుగా ఈ సమాజానికి కొత్త గొప్ప మనం సహాయం చేయడానికి ప్రయత్నించింది నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. మన్యమన్న భార్య గారిని, వారి కుమార్తెను, వారి మిగతా కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా ఈరోజు.